హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే అది వంకాయ కర్రీ అండి. గుత్తి వంకాయ కర్రీ చాలా అంటే చాలా మంచిగా వచ్చింది కర్రీ. చాలా అంటే చాలా టేస్టీ కూడా చాలా బాగుంది. కర్రీ విషయానికి వస్తే కర్రీ అనేది ఎలా చేయాలో చూడండి. ముందుగా నేనైతే అరకిలో కంటే కొద్దిగా తక్కువ వంకాయలు తీసుకున్నాను. అరకిలో కంటే కొంచెం తక్కువ అంతేనండి. తీసుకున్న తర్వాత నీట్గా కడుక్కున్నాను. కడిగి పక్కన పెట్టిన తర్వాత వాటికి వెనకలో ఉన్న తోకలన్నిటినీ కట్ చేస్తున్నాను. ముందే మనం ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకోవాలండి వాటర్లో అనేది. ఎందుకంటే వంకాయల్ని మామూలు నీటిలో వేయకూడదు, ఉప్పు నీటిలోనే వేయాలి కోసిన తర్వాత. ఎందుకంటే వంకాయ అనేది నల్లగా అయిపోతుంది, చేదు అనేది ఎక్కుతుంది మనం ఉప్పు నీళ్ళలో కానీ వంకాయ వేయకపోతే. కాబట్టి మర్చిపోకోకుండా మనం ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అందులో ఖచ్చితంగా ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క వంకాయని నీట్గా వీడియోలో చూస్తున్నారు కదా, ముందర 4 పక్కల అట్లా నాలుగు సైడ్లు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ప్రతి వంకాయని అలానే కట్ చేసుకోవాలండి. వెనకాల తోకలు తీసేసి ముందర ఇటుపక్క అటుపక్క 4 ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. మరి పూర్తిగా కట్ చేసుకోవద్దండి, ఎందుకంటే మనం చేసేది గుత్తొంకాయ కాబట్టి ఒప్పులు అనేవి విడిపోకుండా కట్ చేసుకోవాలి. తర్వాత మసాలా కోసమని ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అవి వాటర్లో అట్లే ఉప్పు నీళ్ళలో కొద్దిసేపు ఉంచేసి మళ్ళీ బయటకు తీసుకోవాలండి. ముందుగా మసాలా కోసం అనేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా పల్లీలు తీసుకున్నాను. పల్లీలు అంటే శనక్కాయ పప్పులు అంటారండి మా సైడు, కడప సైడు. ఇక్కడైతే తెలంగాణ సైడ్ అయితే పల్లీలు అంటారు. ఏ ఊర్లో అయినా ఇంకా వేటినైనా వాళ్ళ ఊరికి తగ్గట్టు భాష ఉంటుంది కదండి. మా సైడ్ అయితే శనక్కాయ పప్పులు అంటారు. శనక్కాయ పప్పులు అన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా ధనియాలు, చూసారు కదా, ధనియాలు అనేవి కొద్దిగానే తీసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకోవద్దు. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు అనేటి మీరు ఇంకా ఎక్కువగా మసాలా పెంచుకోవాలనుకుంటే ధనియాలు కానీ పల్లీలు కానీ కొద్దిగా క్వాంటిటీ అనేటి పెంచుకోవచ్చు. నేను అరకిలో కంటే తక్కువ వేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగానే తీసుకుంటాను. తర్వాత నువ్వులు అనేవి చిట్పట్లాడేంత వరకు చూడండి. పెనంలో అనేవి నువ్వులు ఎట్లా చిటపట్లాడుతున్నాయో అవి చిటపట్లాడిన తర్వాత తీసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. అవన్నీ కొద్దిగా చల్లారవాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి కొట్టుకోవాలి. అందుకనే వాటిని అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మనము కర్రీ వండడానికని ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఒక సైజ్ మనం అరకిలో వండుతున్నాం కాబట్టి కొద్దిగా పెద్ద ప్యాన్ అనేది పెట్టుకోవాలి. ఇందాక పెట్టిన ప్యాన్లో కర్రీ అన్ని వండడానికి సరిపోదు కాబట్టి అందుకోసమనండి కొద్దిగా పెద్ద ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసానండి. ఇది గుత్తొంకాయ కాబట్టి ఈ కర్రీకి నూనె అనేది ఎక్కువగా పడుతుందండి. గుత్తొంకాయ అంటారు, నూనెంకాయ అంటారు, రకరకాల పేర్లు ఉంటాయండి ఒక్కొక్క చోట. మా ఊరు సైడ్ అయితే నూనెంకాయ అంటారు, కడప సైడు. కొన్ని చోట్ల గుత్తొంకాయ అంటారు. వీటన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. వంకాయని విడిపోకుండా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని అందులో వేసి ఆయిల్లో వేసేసి ఒక 15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలండి ఆయిల్లోనే. అప్పుడే వంకాయ అనేది బాగా మెత్తబడుతుంది. మనం ఆల్రెడీ ధనియాలు, నువ్వులు, తర్వాత శనక్కాయ పప్పులు అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ కోసం అవన్నీ వేసుకొని కొద్దిగా జీడిపప్పు, ఎండు కొబ్బరి, తర్వాత అల్లము, వెల్లుల్లి, యాలకులు అవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. చెక్క, లవంగా అన్నీ వేసేసి మిక్సీ పట్టిన తర్వాత చూడండి, వాటిని బరకగా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా కారము, కొద్దిగా అంటే 1 స్పూన్ కారము, కొంచెం పసుపు, ఒక పెద్ద ఆనియన్ కట్ చేశాను, 2 టమాటాలు అన్నీ వేసి మిక్సీ పట్టాను. తర్వాత మనము మూత పెట్టి కొద్దిసేపు ఆయిల్లో వేయించుకోవాలని చెప్పాను కదండి. వంకాయల్ని ఆల్రెడీ 15 నిమిషాలు అనేవి స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలని చెప్పాను కదా. చూడండి, వంకాయలు అనేవి బాగా మగ్గిపోయింటే నేను తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మసాలా వేయించుకోవాలి కాబట్టి దానికోసం మనం నూనె తీసి పెట్టినాం కదా, వంకాయల్లో వేయించి పెట్టాం కదా నూనె, ఆ నూనెలోనే ఇప్పుడు మళ్ళీ కర్రీ అనేది వండుతున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసి కొంచెం కరివేపాకు వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా పెనంలో వేసేసి ఆయిల్లో కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మనము ఆయిల్లో కొద్దిసేపు బాగా మగ్గనించాం కదా వంకాయలన్నింటినీ, ఆ వంకాయలు తీసుకొని మళ్ళీ ఆ మసాలాలో వేసేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిసేపు వేయించిన తర్వాత మసాలా అంతా వంకాయలకు పట్టేటట్టు తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అనేది బాగా ఉడకనియాలండి వంకాయ కర్రీని.
వంకాయ కర్రీ అనేది బాగా ఉడికితేనే మసాలా అనేది వంకాయ లోపలికి వెళ్తుంది. ఎందుకంటే మనం ముక్కలు ముక్కలుగా విడదీసి వేయలేదు కాబట్టి వాటన్నిటికీ లోపలికి మసాలా పోవాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. అప్పుడే మన వంకాయ కర్రీ అనేది తయారవుతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారైపోతుంది.